నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి స్వాగతం చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏమంటే చూసేద్దాం. రాజు గారు వెల్కమ్. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. సో ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏమంటే చూపిస్తున్నారు? ఒక రోటి పచ్చడి చూపిస్తున్నాను. యమ్ యమ్. తోటకూర కంది పచ్చడి అండి. తోటకూర కంది పచ్చడి. అవునండి, రోటి పచ్చడి. రోటి పచ్చడి, ఎస్. యమ్ యమ్. విన్నారు కదా, తోటకూర కంది పచ్చడి. కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకుందాం. తోటకూర కంది పచ్చడి కావాల్సిన పదార్థాలు: తోటకూర 4 కట్లు, కందిపప్పు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 6, ఉప్పు తగినంత, చింతపండు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్ని ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. రాజుగారు స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో తోటకూరని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోవాలండి. ఓకే ఓకే. సో రోటి పచ్చడి ఆ రోజుకి అయిపోతుంది కాబట్టి, అంటే ఎక్కువ నిల్వ పెట్టుకోలేము మనం అది. అవును, అప్పటికప్పుడు తినే పచ్చడి. ఎస్. సో ముందుగా కందిపప్పు ఇది కొంచెం దూరగా వేయించేసుకోవాలండి. ఓకే. సో ఈ పప్పును వేయించడంలోనే ఈ పచ్చడి యొక్క టేస్ట్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. అంటే నాకు అర్థమైంది. చక్కగా దోరగా వేస్తే మంచి రుచి వస్తుంది, మాడితే మాడు రుచి వస్తుంది అని చెప్తారు, అంతేనా? పచ్చడి తినాలి అనుకునే వాళ్ళకి ఈ పప్పు వేయించే పని అప్పచెప్పేస్తే శుభ్రంగా నీట్ గా చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి తినాలి కాబట్టి. అవును, ఎక్కువ హైలో పెట్టేయకుండా కొంచెం మీడియంలో పెట్టుకుని చేసుకోవాలి. మీడియంలో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. అదే మెయిన్ పార్ట్. మామూలుగా మనం కందిపొడి అవి చేసుకునేటప్పుడు కూడా ఇలాగే మెల్లిగా చేస్తూ ఉండాలి కదా. అవునండి. సో దానివల్ల ఏంటంటే దాంట్లో ఉన్న తేమ కొంచెం ఫస్ట్ మెల్లిమెల్లిగా బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత అది కొంచెం దూరగా వేగడం వల్ల ఆ తర్వాత మనం చేసుకునే పొడి కానీ పచ్చడి కానీ ఏదైనా సూపర్ టేస్టీ, కమ్మదనం అనేది యాడ్ అవుతుంది. ఎప్పుడైనా చూడండి, పచ్చి పప్పు వేస్తే ఒక రుచి వస్తుంది, కొంచెం దోరగా వేగిన ఈ పప్పును వేస్తే మరో రుచి వస్తుంది. మాడిన పప్పునే రుచి చెప్పండి. అది చాలా తక్కువ మందికి తెలుసు. అక్కర్లేదు, తెలుసుకోక్కర్లేదు. ఎస్. ఎక్స్పెరిమెంట్ ఏదైనా చేస్తారు చూడండి, వాళ్ళకి తెలుసు. ఒక్కోసారి ఏంటంటే ఒక చిన్న పొరపాటు ఏదైనా జరిగితే మనకి, అంటే ఎస్పెషల్లీ వంటల్లో, సో అది జీవితాంతం గుర్తుండిపోతుంది. సో అది ఆ ఫాల్ట్ మళ్ళీ ఇంకొకసారి రాదండి వాళ్ళకి. అవునవును. సో ఆ పప్పు చూడగానే అదే రైలు వెనక తిరిగిపోతాయి. ఓకే, లైట్గా మనకి ఆ మంచి వాసన స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది మనకు, అంటే పప్పు వేయించుకోవడానికి కదా. ఎస్. కాబట్టి రుచిగా తినాలంటే, రుచికరంగా కొంచెం టైం కొద్దిగా ఓపిక. ఓకే. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఓకే. చాలా మంది పప్పుని ఇలా వేయించుకొని కూడా ఉత్తపప్పు చేసుకుంటూ ఉంటారు. అది బాగా వస్తుంది, పప్పు వేసుకున్నా చాలు, సూపర్ గా ఉంటుంది. అది వేరే టేస్ట్, వేరే రుచి. సో నెక్స్ట్ ఏంటంటే ఇదైతే మనం పొడిగానే వేయించేసుకున్నాం. సో తోటకూర వచ్చేసి కొద్దిగా నూనెతో వేయిస్తున్నాను. సో కొద్దిమంది ఏంటంటే నూనె కాకుండా నీళ్ళలో ఉడికించి కూడా చేసుకుంటారు. సో అది వాళ్ళ ఇష్టం. సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్. సో ముందుగా వెల్లుల్లి రెబ్బలు, సో వీటితో పాటుగానే పచ్చిమిరపకాయలు, సో మన కారానికి తగ్గట్టుగా నేను మీడియంగా చేస్తున్నాను. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసేసుకోవచ్చు. సో పచ్చిమిర్చి మీద అంటే చిన్నగా కొంచెం అలా మచ్చలుగా చుక్కలుగా వస్తే బాగుంటుంది. సో కొంచెం కమ్మదనం అనేది కూడా యాడ్ అవుతుంది, కొంచెం ఘాటు తగ్గిపోయి. ఓకే. సో దీంట్లోనే మనం రెడీ చేసి పెట్టుకున్న తోటకూర, సో
సో రోటి పచ్చడి కాబట్టి కొంచెం కాడలతో ఉన్న మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కాడలతో లేతగా ఉంటే బాగుంటుంది అంతే కదా, కానీ కూర కానీ చేసుకుంటూ ఉంటారు కదా. అవును. సో ఇక్కడ ఇలాగ మళ్ళీ గ్రైండ్ చేస్తాం. సో ఆ రుచి అనేది మనకు వస్తుంది. కాడలు కూడా కొంచెం వేసుకుంటే కొంచెం క్వాంటిటీ కూడా పెరుగుతుంది మనకు. రుచికి రుచి ఎక్కువ వస్తుంది కొంచెం, ఎందుకంటే ఆకుకూర ఏదైనా అంతే ఏ మాత్రం అవుతుంది అది. కాడలు యూజువల్లీ వేసుకుంటారండి మీరు అన్నట్టుగా, కానీ లేతగా ఉండాలి అంతే. ముదిరిపోతే మళ్ళీ పీచు ఉంటుంది, పీచులా వచ్చేస్తుంది. అవును. సో ఈ మాత్రం వేగితే సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, స్టవ్ కట్టేసిద్దాం. కాస్త ఇది చల్లారితే మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవచ్చు. కాస్త చల్లారించేద్దాం. ఓకే అండి, చల్లారిపోయింది. సో దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. సో దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న పప్పు అండి, కందిపప్పు. కొద్దిగా చింతపండు, సో ఏ రోటి పచ్చట్లైనా కాస్త ఆ పులుపు ఉండాలి. అవును. నెక్స్ట్ సరిపడా ఉప్పు, దీన్ని ఇలాగే కాకుండా మీ దగ్గర రోల్ ఉందనుకోండి, చక్కగా రోట్లో వేసి శుభ్రంగా రుబ్బుకోవచ్చు. ఏమంటారు? ఎస్, ఆ రుచి అంటే చేసుకొని తినే వాళ్ళకి తెలుస్తుంది, బట్ కొంచెం ఓపిక కావాలి. అలాగే అందుబాటులో కూడా ఉండాలి. సో లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, బట్ ఉంటే మటుకు సూపర్ గా వస్తుంది. రోట్లో దంచుకున్నది రుచే వేరే చేయి పడుతుంది కదా అందులో. అవునండి. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? ఫస్ట్ పప్పు రుబ్బుకుని దాని తర్వాత కూడా ఆకుకూర వేసుకోవచ్చు కదండి? అలా కూడా వేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. అలా కూడా కొంచెం అది మనం బరకగా రుబ్బేసుకొని ఆ తర్వాత ఆకుకూర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం మనం ఇలా ఫైన్గా రుబ్బేసుకొని, సో ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టేసుకుందాం. ఓకే, సో ప్యాన్ పెట్టేసుకొని పోపుకి సరిపడా నూనె, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు. సో పోపు కూడా మనకు బాగా వేగితే సో ఆ పచ్చడికి ఈ పోపు టేస్ట్ అనేది ఇంకొంచెం అడిషనల్గా రుచిని పెంచేస్తుంది. సో పచ్చిమిర్చి ఘాటు కాకుండా మనకు ఎండుమిర్చి ఫ్లేవర్లో కూడా రావాలనుకుంటే సో పోపులోనే మనం ఇందాక వేయించిన పప్పుతో పాటు ఎండుమిర్చి వేయించేసుకుని ఆ కారం వేసుకోవచ్చు పచ్చిమిర్చి బదులుగా. సో అలా కూడా బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ అనేది. దాని రుచి వేరు, దీని రుచి వేరు. అవునండి. సో కరివేపాకు, అలాగే ఇంగువ అండి. కొద్దిగా పసుపు. సో అది ఆప్షనల్ అండి పసుపు అనేది, బట్ ఉంటే బాగుంటుంది. మన వంటకాల్లో చాలా కూడా ఆ పసుపు రుచి కొంచెం బాగా పెంచుతుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి మనం ఇందాక రెడీ చేసి పెట్టేసుకున్న కొంచెం ఆ వేడి తగిలితే బాగుంటుంది అంటారా? అవునండి. సో స్టవ్ ఆఫ్ చేసి కలిపేసుకున్నా సరిపోతుంది మనకు. ఎప్పుడైనా మనం ఈ పచ్చడి మొత్తంగా ఆ పోపు కలిపితేనే ఆ లోపల వరకు వెళ్ళిపోయేది, ఆ టేస్ట్ అనేది బాగా బ్లెండ్ అయిపోతుంది. సో చాలా మంది అంటే కొంచెం ఆ పైనుంచి వేసే తర్వాత చల్లారిన తర్వాత కలుపుదాం, కొంచెం వేడి మీద కలిపితేనే బాగుంటుంది. ఓకే, అంతే. సో పచ్చడి రెడీ. సో బౌల్లోకి తీసేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో తోటకూర కంది పచ్చడి రెడీ అండి. రెడీ. తోటకూర కంది పచ్చడి రెడీ. మనం ట్రై చేద్దాము. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం.
తోటకూర కంది పచ్చడి తయారీ విధానం. ఒక పాన్ లో కందిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, తోటకూర వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన కందిపప్పు, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే తోటకూర కంది పచ్చడి రెడీ. తోటకూర కంది పచ్చడి టేస్టింగ్ టైం వచ్చి. ఆహా, రోటి పచ్చడి అనగానే యమ్ యమ్. బాగుందండి, ఎస్, బాగుంది. ఆ తోటకూర ఫ్లేవర్ తెలుస్తుంది. అలాగే ఆ కందిపప్పు దూరగా వేయించుకున్నాం, ఆ కమ్మదనం డిఫరెంట్ గా ఉంది. ఎస్, మీడియంగా ఉంది మనకు. కొంచెం ఇందాకే చెప్పాను నేను, కొంచెం స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ కూడా తెలియాలనుకుంటే కొద్దిగా ధనియాలు, జీలకర్ర వేసుకోవచ్చు. చింతపండు వేసారు కదా, పులుపు కూడా తెలుస్తుంది. ఎస్, ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలనుకున్నప్పుడు పచ్చడి చేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసమైన పిండి వేసుకోవచ్చు మనం కావాలి అనుకుంటే. ఇంకా కావాలా? ఎస్, బాగుందండి, డిఫరెంట్ గా ఉంది. థ్యాంక్ యూ. భలే బాగుందండి. కొత్త రుచులు ఇష్టపడేవారు తప్పకుండా దీన్ని ట్రై చేయాల్సిందే. బాగుంది రోటి పచ్చడి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం తినేసిన కమలా పండు తొక్కల్ని పడేయకుండా వాటిని ఎండబెట్టుకొని పొడిలాగా చేసి పెట్టుకొని ఆ పొడిలో కొద్దిగా సున్నిపిండి, శనగపిండి వేసుకుని బాగా మిక్స్ చేసి ఈ పేస్ట్ని ముఖానికి, మెడకి ప్యాక్ లాగా వేసుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే, ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా క్లీనప్ అవుతుంది, మచ్చలు లాంటివి తగ్గుతాయి, ముడతలు కూడా తగ్గుతాయి, చర్మం బాగా గ్లోగా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటకి మన గెస్ట్ సిద్ధంగా ఉన్నారు, పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? గాయత్రి అండి. సేమ్ పించ్ కదా, సేమ్ పించ్, సేమ్ ఆల్మోస్ట్ సారీస్ అంతా సేమ్ గా వచ్చాయి ఇవాళ. ఎక్కడి నుంచి వచ్చారు గాయత్రి? కొండాపూర్ అండి. కొండాపూర్ నుంచి. సో ఇవాళ మాకు ఏ వంట చేసి పెడుతున్నారు? క్యాబేజీ బఠానీ పులావ్ అండి. క్యాబేజీ బఠానీతో మామూలుగా మనం కూర చేసుకుంటూ ఉంటాం. సో ఈ కాంబినేషన్లో పులావ్. పులావ్ అండి. వెరీ నైస్. విన్నారు కదండి, క్యాబేజీ బఠానీ పులావ్. కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. క్యాబేజీ బఠానీ పులావ్కి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజీ 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం చిన్న ముక్క, గరం మసాలా 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో గాయత్రి గారు స్టార్ట్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేస్తాను. ఫస్ట్ ఆయిల్ వేయాలండి. వేయండి. జీలకర్ర అండి. దాంట్లో మీకు ఎంతమంది అండి పిల్లలు? బాబు, పాప అండి. ఓకే, ఏం చేస్తుంటారు? బాబు సెకండ్ ఇయర్ అండి, బీటెక్. పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఇంజనీరింగ్ అన్నమాట. ఓకే. అండ్ పాప ఇంటర్. ఇంటర్. పేర్లేంటి? గణేష్ బాబు, అర్చన పాప. గుడ్. మా వారి పేరు సుధాకర్. గుడ్, నైస్. తర్వాత ఆనియన్స్ అండి. వేసే. సో మీరు కాకుండా ఇంట్లో వంట ఇంకెవరు వండుతారు? పాప చేస్తుందండి. పాప అబ్బాయిలు ఇద్దరు తిని పెడతారా? మీ అమ్మాయి ఏం బాగుంటుంది? అన్ని స్నాక్స్ ఐటమ్స్ ఎక్కువ చేస్తుందండి. స్నాక్స్ ఎక్కువ. పిల్లలకి అవే ఇష్టం కదా. మూత మూత పెడదామా? కొంచెం వేగాల. ఓకే. సో మూత పెడితే కొద్దిగా వేగుతుంది అంటారు. మీ చేతి వంట మాకు తినిపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలో తెలుసు కదండి, చాలా సింపుల్ అండి. SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఓకే. పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి, అల్లం అండి. ఇది కొంచెం వేగినాక క్యాబేజ్ వేద్దామండి. సో క్యాబేజ్ జస్ట్ తరిగి పెట్టుకున్నారా? తరిగి పెట్టానండి.
సో ఇక్కడే వేగాలి. సో ఎక్కువ ఎలాంటి వంటలు చేసి పెడుతూ ఉంటారు? ఎక్కువ కర్రీస్ అండి. కర్రీస్. ఓకే. ఇంకా స్వీట్స్ అవి ఇష్టం ఏమైనా? స్వీట్స్ అంటే సేమియా, కద్దు కీర్ ఇలాంటివి, అలాంటివి పరవన్నం. కొంచెం మూత పెట్టద్దా? మామూలుగా పులావ్ అనగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి వేస్తూ ఉంటారు కదా, ఇదేమో ఓన్లీ అల్లం ముక్కలు వేస్తారు, ఎందుకు ఇలాగా? వెల్లిపాయతో టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి, అల్లంతో కొంచెం బాగుంటుంది. ఓకే, అవును, మారిపోతుంది కదా టేస్ట్ బాగుంటుంది. సో ముక్కల కింద వేసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది, కొంచెం తినేటప్పటికి మనకి నోటికి తగిలిన కూడా టేస్ట్గా బాగుంటుంది. ఓకే ఓకే. బఠానీ వేసి ఉడకపెట్టుకున్నారా అండి? లేదండి, పచ్చివే. ఓకే. ఇప్పుడు సీజన్ కూడా బాగుంది, బాగుంటుంది కూడా. ఒక 5 minutes మూత పెట్టద్దా? కొంచెం మగ్గితే బాగుంటుంది. చూద్దాం. ఓకే. ఇప్పుడు రైస్ వేయాలండి. దీంట్లోనే కారము, సాల్ట్ తగినంత అండి, ఉప్పు, కొంచెం ధనియా పౌడర్ అండి, కొంచెం గరం మసాలా టేస్టీ కోసం అండి. ఓకే. కొంచెం పసుపు. సో మీరు తెలుగు చూస్తుంటారండి? చూస్తామండి. అందులో ఏమైనా ట్రై చేశారా? కర్రీస్ ఎక్కువ చూస్తామండి. కర్రీస్ ఎక్కువ చేస్తారు, అవే చూస్తారు కూడా? అవే చూస్తాం, అన్ని చూస్తాం, కర్రీస్ ఎక్కువ చేస్తారు. ఓకే. మీ అమ్మాయి కూడా ఏమైనా చూస్ చేస్తుందా? అంత టైం ఉంటుందా అసలు? చేస్తుందండి. చేస్తుందా? తనకి స్నాక్స్ ఇష్టము, ఇలాంటి వెజిటేబుల్స్, రైస్ ఇలాంటివి. సో ఇది కొంచెం మూత పెట్టాలా? మూత పెడితే మగ్గితే తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకుంటాం. ఓకే. సో ఇందులో వెజిటేబుల్ ఉంది ఆల్రెడీ, అన్నీ ఉన్నాయి కాబట్టి జస్ట్ డైరెక్ట్గా లాగించేయడం. కావాలంటే పెరుగు ఉంటుంది, ఏమైనా వేసుకోవచ్చు, కాంబినేషన్ వేసుకోవచ్చు. వేడివేడిగా ఇది తిన్నా సరిపోతుంది. ఓకే. ఇది టిఫిన్ బాక్స్ లో పెట్టడానికి కూడా బాగుంటుంది. బాగుంటుంది కదా, కొంచెం వేడిగా తింటేనే మజా. చూద్దాం. పైన పుదీనా, కొత్తిమీర రెడీ అండి. దీనికి కాంబినేషన్ లెమన్, ఆనియన్ పెట్టుకుంటే బాగుంటుందా? టేస్టీగా. క్యాబేజీ బఠానీ పులావ్ రెడీ అండి. థ్యాంక్ యూ. క్యాబేజీ బఠానీ పులావ్ రెడీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చేసేద్దాం. క్యాబేజీ బఠానీ పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, తరిగిన క్యాబేజీ వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి క్యాబేజ్ బఠానీ పులావ్ రెడీ. క్యాబేజ్ బఠానీ పులావ్ టేస్టింగ్ టైం. సో రాజు గారు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. ఓకే. సో క్యాబేజ్ తో నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ తింటే బాగుంటుందిట. ఓకే ఓకే. సో వేడివేడిగా అలా తినేసేయచ్చు. సో వాటి కాంబినేషన్ మసాలాలు అన్నీ ఏం లేకపోయినా టేస్ట్ మట్టుకు చాలా బాగుంది పులావ్ టేస్ట్. ఎస్ అండి. సో అంటే క్యాబేజ్ కొంచెం స్ట్రాంగ్ ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, సో దాంతో వచ్చేస్తుంది. బాగుందండి. రెండింటి కాంబినేషన్ మీరు చేసింది సూపర్గా వచ్చింది, అన్ని కరెక్ట్గా సరిపోయాయి బాగా. చూస్తున్నారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
మనలో చాలా మంది పెళ్లిళ్లకు అకేషన్స్కి పాత బంగారు నగల్ని మెరుగు పట్టిస్తూ ఉంటారు. దానివల్ల అవి కొత్త వాటిలాగా కనిపిస్తాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ మెరుగు పట్టించడం అంత మంచిది కాదు. ఆభరణాల నాణ్యత తగ్గే అవకాశం ఉంది. బంగారం కూడా కాస్త నల్లబడే అవకాశం ఉంది. అందుకని సహజ సిద్ధంగానే మనం బంగారు ఆభరణాలను క్లీన్ చేసుకున్నట్లయితే అవి మెరుగ్గానే కనిపిస్తాయి. సో మరో వంట ఏం చేస్తున్నారు మాకు? గోర్చిక్కుడు పల్లి వేపుడు. గోర్చిక్కుడు పల్లి వేపుడు. ఇది ఎక్కడ నేర్చుకున్నారు? నా ఓన్ అండి. మీ ఓన్దా? వెరీ నైస్. గోర్చిక్కుడు పల్లి వేపుడు కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? గోర్చిక్కుడు పల్లి వేపుడు కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న గోర్చిక్కుడుకాయ 1 కప్పు, పల్లీలు 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ఓకే, ఆయిల్. ఆయిల్ వేయాలండి. సో ఖాళీ టైంలో ఏం చేస్తుంటారండి? స్టిచ్చింగ్ చేస్తానండి. సో స్టిచ్చింగ్ ఆల్సో ఒక బిజినెస్ లాగా, సైడ్ బిజినెస్ లా చేసుకుంటూ ఉంటారా, లేకపోతే ఇంట్లో వాళ్ళకైనా? లేదు, సైడ్ బిజినెస్. బిజినెస్ లా చేస్తాం. ఓకే. సో ఏమేమి స్టిచ్ చేస్తుంటారు? బ్లౌజెస్, లాంగ్ ఫ్రాక్స్, గాగ్రా, ఓకే, ప్రిన్స్ కటింగ్స్, అన్ని మోడల్స్ అండి. వెరీ నైస్. సో ఆవాలు. ఆవాలు వేయాలండి. కొంచెం జీలకర్ర, తర్వాత ఉల్లిగడ్డలండి. కరివేపాకు. కరివేపాకు. సినిమాలు, సీరియల్స్ అన్న చూస్తుంటారా మీరు? సినిమాలు అంటే ఇష్టం అండి. సినిమాలు అంటే ఇష్టమా? సాంగ్స్ ఎక్కువ ఇష్టం. సాంగ్స్ వింటూ ఉంటారనమాట. హీరో వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం. హీరో వెంకటేష్ గారు చాలా ఇష్టమా? వెరీ నైస్. ఉల్లిపాయ వేయాలి. వెల్లుల్లిపాయలు. నెక్స్ట్ టైం వేద్దాం. నెక్స్ట్ గోర్చిక్కుడు వేయాలి. గోర్చిక్కుడు. సో అది తరిగి కడిగి ఉంచుకున్నారా? ఉడకబెట్టుకున్నారు. సో గోర్చిక్కుడుకాయ ఉడకపెట్టి తెచ్చుకున్నారు. అవునండి. వేసే. పిల్లలు అన్ని తింటారా అండి? మారం ఏమైనా చేస్తారా? అన్నీ తింటారండి. పాపకేమో లిక్విడ్ లాంటి కర్రీస్ కావాలి, బాబు ఏదైనా తినేస్తాడు. బాబు ఏదైనా తినేస్తాడు. వెరీ నైస్. మారం చేయకుండా తింటే ఎన్నైనా చేసి పెట్టచ్చు కదా. పల్లీలు పొడి చేసుకోవాలండి. పల్లీలు పొడి చేసుకోవాలా? చేసుకోండి. సో దీనికి మూత పెడదాం, ఇలాగే ఉంచుదాం? మూత పెట్టండి, కొంచెం సిమ్లో పెట్టి. సిమ్లో పెట్టి మూత పెట్టినా? ఓకే. ఒకసారి కలపాలా? సో వేయించిన పల్లీని పొడి చేస్తున్నారు, అది వేసేస్తామా? ఓకే. ఎంత మంచి వాసన అండి, గుమగుమ. పల్లీలు వేస్తే ఒకలాగా స్మెల్ వస్తున్నాయి. తగినంత కారం అండి. సో ఇక్కడికి రావాలన్న ఐడియా ఎవరిది? నాకే అండి. మీదేనా? ఓకే. ధనియా పౌడర్ అండి, టేస్టీకి కొంచెం. ఇదిగోండి, కలపండి. ఇది రైస్తో బాగుంటుంది కదా? రైస్లో బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది. చపాతీకి కూడా బాగుంటుందా? తినే కొద్ది తినాలనిపిస్తుంది. పల్లీలు వేసారు కదా, సో ఇలా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుందేమో కదా పల్లి. మెత్తగా. ఒక నిమిషం మూత పెట్టేయండి, కొంచెం మూత పెట్టేద్దాం. మగ్గుతూ ఉంటుంది. ఇలాగ మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పులిపిర్లు తగ్గడానికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పులిపిర్ల మీద కొద్దిగా ఆముదం అప్లై చేసుకుని ఉదయాన్నే వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే కొన్నాళ్లకు పులిపిర్లు వీక్ అయిపోయి పడిపోతాయి. చూసాం కదా, అలాగే ఇక్కడ మగ్గుతోంది కూర. చూద్దామండి. చూద్దాం. ఓకే, రెడీ అయిందండి. తీసేద్దాం. గార్నిష్కి కొత్తిమీర.
గోడు చిక్కుడు పల్లి వేపుడు రెడీ అండి. బాగుంది. గోరుచిక్కుడు పల్లి వేపుడు రెడీ. గుమగుమలాడుతూ మంచి పల్లీల వాసన వస్తుంది. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. గోరుచిక్కుడు పల్లి వేపుడు తయారీ విధానం. ముందుగా పల్లీలను వేయించుకుని మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన గోరుచిక్కుడు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పల్లి పొడి, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోరుచిక్కుడు పల్లి వేపుడు రెడీ. గోరుచిక్కుడు పల్లి వేపుడు టేస్టింగ్ టైం. సో జనరల్గా ఏంటంటే నువ్వులు, పల్లీలు ఈ కాంబినేషన్లో గోరుచిక్కుడు చాలా బాగా కుదురుతుంది. అవును. కమ్మకమ్మగా చాలా బాగుంది. సో మెయిన్గా ఏంటంటే ఇది రోటీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పుల్కా కానీ లేకపోతే జొన్న రొట్టె సూపర్. బట్ ఏదన్నా మనం సాంబార్, రసం అలాంటి వాటికి రైస్తో తీసుకున్నప్పుడు సైడ్ డిష్గా బాగుంటుంది. చాలా బాగుందండి. చాలా బాగుంది. బాగా చేశారు. టేస్టీగా ఉంది. యమ్ యమ్. చాలా చాలా బాగుంది. అండ్ నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ఆల్ ద బెస్ట్. ఓకే. ఓకే, చూస్తున్నారు కదా, మరి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చర్మం మీద దురద లాంటివి వచ్చాయనుకోండి, స్నానం చేసే నీళ్ళలో తులసాకులు వేసుకొని స్నానం చేస్తూ ఉన్నట్లయితే ఈ దురదలు, ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. ఒక మాటలో చెప్పాలంటే రకరకాల చర్మ వ్యాధులు తగ్గే అవకాశం ఉంది. చర్మం బాగా హెల్తీగా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ సెగ్మెంట్లోకి వచ్చేసాము. సో గుడ్ ఫుడ్లో ఏం చూపిస్తున్నారు? లడ్డు చూపిస్తున్నాను. కార్న్ఫ్లేక్స్ లడ్డు. కార్న్ఫ్లేక్స్తో లడ్డు. అవునండి. సో క్రంచీగా తీతీగా ఉంటాయి అన్నమాట. ఎస్. నిలవ ఉండేవేనవి? నిలవ ఉండేటివి అండి. వెరీ నైస్. విన్నారు కదా, కార్న్ఫ్లేక్స్ లడ్డు. కావాల్సిన పదార్థాలని చూసేద్దాం. కార్న్ఫ్లేక్స్ లడ్డుకు కావాల్సిన పదార్థాలు: కార్న్ఫ్లేక్స్ 3 కప్పులు, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. లడ్డుకి మేము రెడీ. సో మీరు రెడీయా చేయడానికి? రెడీ అండి. ఓకే. సో ఏ స్వీట్లో అయినా కాస్త డ్రై ఫ్రూట్స్ ఉండాలి. కంపల్సరీ. సో డ్రై ఫ్రూట్స్తో పాటు తోడుగా నెయ్యి ఎలాగో ఉంటుంది. సో ఆ రెండింటిని కొంచెం కలిపేసి మనం దూరగా వేయించేసుకుందాం డ్రై ఫ్రూట్స్. ఓకే. సో దీంట్లో కాజు, బాదం, పిస్తా ఈ 3 యూజ్ చేశాను. సో ఇలా కావాలంటే వేరే కూడా వేసుకోవచ్చు. అంజీరు అన్ని అంజీరు వేసుకోవచ్చు. కొంచెం పులుపు కూడా తగిలితే బాగుండాలనుకుంటే కిస్మిస్ దోరగా వేయించేసుకొని ఈ పక్కన పెట్టేసేసుకుంటాం. సో వీటిని కార్న్ఫ్లేక్స్ని మనం అలాగే యాడ్ చేసేసి లడ్డూలా చుట్టేసుకుంటున్నాం. దాన్ని క్రష్ చేయమా? ఇలా అయిపోతాయా మన లడ్డూలు చేసేటప్పుడు? సో ఇంకొక మెథడ్ ఏంటంటే మనం మిక్సీ పట్టేసుకొని కొంచెం పొడిలా కూడా చేసుకోవచ్చు. సో అలా చేసుకోవచ్చు. కొంచెం కచ్చా పచ్చగా అలాగా లేదు, మొత్తం ఫైన్ గానే ఫైన్ పొడి చేసుకోవచ్చు. ఎస్ అండి. సో డ్రై ఫ్రూట్స్ ఫాస్ట్ గానే ఒకసారి అది కలర్ మారడం మొదలు పెట్టేస్తే ఫాస్ట్ గా టర్న్ అవుతుంది. సో అక్కడ కొంచెం ఫాస్ట్ గా ఉండాలి మనం. ఓకే. సో రెడీ. సో దీన్ని మళ్ళీ అదే బౌల్లోకి తీసేసుకుందాం. సో దీంట్లోనే బెల్లం యాడ్ చేసుకుంటున్నాం. పాకమా అండి? అవునండి, పాకం పట్టి చేసుకుంటున్నాం. సో అలా మనం మిక్సీ పట్టేసుకుంటే పొడితో చేసేసుకోవచ్చు మనం. అంటే ఫైన్గా తురిమేసుకొని కొద్ది వాటర్ ఇస్తారా? ఓకే. సో దీనికి కొంచెం ముదురు పాకమే రావాలండి. ఓకే. చూస్తుంటే నోరు ఊరిపోతుంది అసలు. ఎస్, ఆ బెల్లం వాసన, నెయ్యి. సో స్వీట్లకు ఉన్న స్పెషాలిటీ అదండి. చేసేంత వరకు కూడా చాలా మంది ఆగలేరు. ఇంకెప్పుడు అడుగుతూ ఉంటారు. కరెక్ట్. పిల్లలు అయితే ఇంకా మరీ ఎక్కువగా. అవును, నాలాంటి పిల్లలు మరీను. ఎస్. స్వీట్ ఎప్పుడెప్పుడు చేస్తారా, ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంటుంది. సో కంటిన్యూ కలుపుతూ ఉండాలండి. సో ఎక్కడైనా మనం కొంచెం అడుగు పట్టినా మొత్తం అది ఆ పాక మొత్తానికి అది బాగా స్ప్రెడ్ అయిపోతుంది.
కొంచెం సిమ్లో పెట్టేసి కొద్దిగా యాలకుల పొడి అండి. సో మంట కూడా ఎక్కువ తక్కువ చూసుకుంటూ మార్చుకుంటూ ఉండాలి. సరిపోతుందేమో కదా ఇది, ఇంకొంచెం పట్టాలంటారా? కొంచెం కావాలండి. ఇంకా ఒకసారి ఇలా చూపిస్తారా? ఓ తీగ పాకం లాగా రావాలా? ముదురు పాకం ఇలా లేత తీగ పాకం లాగా కొంచెం ముదురు. మామూలుగా కరకజ్జం అవి ఎలా చేసుకుంటాం అలాగా అదే స్టైల్లో కదండి? పాకం అలాగే రావాలండి. ఓకే. సో మామూలుగా ఏంటంటే ఒకసారి మనకు ఆ పాకం మనకు కావాల్సిన స్టేజ్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసేసుకోవచ్చు. ఓకే, సరిపోతుంది. సో కావాలంటే నీళ్ళలో వేసేసి మనం ఇలా ఒక డ్రాప్స్ వేస్తే ముద్దలా వచ్చేస్తుంది. సో అది ఇండికేషన్ అనమాట. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్, మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కార్న్ఫ్లేక్స్ అండి. ఓకే, ఇవి ఉంటాయండి కొన్ని రోజులు? ఉంటుందండి. సో తేమ ఏమి ఉండదు కాబట్టి నిల్వ ఉంటుంది మనకు. అన్నీ ఇంట్లో ఉండేవి అసలు. ఎస్, వాటితో కొంచెం అంటే ఎలా కాంబినేషన్స్ చేసుకుంటే బాగుంటుంది అనేది కొంచెం ఐడియాతో ఒకటి రెండుసార్లు మనం ట్రయల్స్ చేస్తే ఇలాంటివి వస్తూ ఉంటాయి. బాగా నచ్చినాయి, ఇంట్లో వాళ్ళకి నచ్చినాయి, అప్పుడప్పుడు రిపీట్ చేస్తూ ఉండొచ్చు. సో అక్కడ కూడా అంటే వాళ్ళ రుచులు కూడా తెలుస్తూ ఉంటాయి, వీళ్ళు ఏదైతే తింటారు, ఎలా చేస్తే తింటారు అనేది కూడా. సో పిల్లలు కూడా ఏంటంటే కొంచెం వాళ్ళు పెద్దగా అవుతూ ఉంటే కూడా వాళ్ళ అలవాట్లు మారుతూ ఉంటాయి కదా. అవునవును, ఇలాంటివి అయితే టక్కన తినేస్తారు కూడా. ఎస్, కలిపేప్పుడు అంటారు కదా, సుతారంగా కలపాలి, అంటే అవి విరిగిపోకుండా సున్నితంగా. సో కొంచెం చల్లారితే మనం చుట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇది కాస్త చల్లారింది. చేతికి నెయ్యి రాసుకోవాలండి? అవునండి. సో బెల్లం పాకం కాబట్టి మనకు అంటుకోకుండా. సో మామూలుగా ఇది ఎలా అంటే మనకు మరమరాల లడ్డు ఉంటుంది కదా, నేను అదే అనబోయాను, మరమరాల లడ్డు లాగా చేసుకోవాలి. ఎస్, సూపర్ అసలు. అంతే, గట్టిగా అయిపోయింది. ఎస్ అండి. సో చల్లాడుతుంటే చాలా తొందరగా దగ్గరికి వచ్చేస్తుంది. ఆ గలగల సౌండ్ భలే బాగుంది అసలు. ఎస్, చూడండి ఇలా నొక్కుతుంటే కూడా మనకు ఆ సౌండ్ వస్తుంది కదా, కర్ర కర్ర క్రంచ్ క్రంచ్. సో దాన్ని బట్టి ఊహించుకోవచ్చు. తినేటప్పుడు కూడా పంటకి క్రంచ్ క్రంచ్. ఇలా పెట్టి ప్రజెంట్ చేస్తే ఎవరు వద్దంటారు చెప్పండి అసలు. సో ఇది కాస్త పక్కన పెట్టేసి కార్వింగ్ చేసేసుకుందాం. సో కీరాతో ర్యాబిట్ షేప్లో చేస్తున్నాండి. సో ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా క్రాస్ పెట్టేసుకొని స్లాండ్గా కట్ చేయాలండి. సో ఇక్కడ కొంచెం గ్యాప్ వదలాలా? కొంచెం గ్యాప్ వదిలేసి, సో ఇక్కడ కొంచెం బ్రాడ్గా వస్తుంది అనమాట బ్యాక్ సైడ్. సో దీన్ని తిరిగేస్తే రెండు మనకు సేమ్ ఒకేలా వచ్చేస్తాయి. ఓకే, సో ఇది మనకు కొంచెం బ్రాడ్గా ఉంది, బ్యాక్ వస్తుందండి. ఇక్కడ కొంచెం ఫ్రంట్ వస్తుంది, హెడ్ ఇక్కడ వస్తుంది. ఓకే, ఇక్కడ బాటమ్ నుంచి కొద్దిగా ఒక 3 to 4 mm పైకి దాని చిన్న డాట్ టైప్లో మనం అంటే జస్ట్ అలా ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే, సో దాని చెవులు పైన అక్కడి నుంచి మనం మిగతావన్నీ చూసుకోవాలి. ఎస్, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి ఆగిపోతుంది. సేమ్ అదే ఇటువైపు నుంచి అండి, జస్ట్ స్కిన్ డీప్ అండి, మరీ ఎక్కువ డీప్ పోకూడదు. తర్వాత ఇటు వెనకాతల వైపు నుంచి స్కిన్ పీల్ చేస్తూ, సో ఇక్కడ ఇందాక డాట్ అని చెప్పాను కదా, సో అక్కడ వరకు. ఓకే, సో ఈ స్కిన్ మనం ఇక్కడ తీసేస్తాం. సో ఈ రెండు కూడా ఓపెన్ అయిపోతాయి. మెయిన్ టైం మనం స్కిన్ పీల్ చెవులు వచ్చేసాయి. సో ఇక్కడ కొంచెం సైడ్స్ ట్రిమ్ చేస్తున్నాను, గుండ్రంగా చేద్దాం. ఎస్, తర్వాత ఎక్కడైతే చెవులు స్టార్ట్ అయ్యాయో అక్కడ చిన్నగా ఇలా నైఫ్తో కానీ ఏదన్నా చిన్న పుల్లతో టూత్ పీస్తో
చిన్న హోల్ చేసేసి అక్కడ ఆవగింజలండి కళ్ళు పెట్టేస్తాం. చిన్న చిన్నగా ఉండడానిక? ఎస్. సో దాని సైజ్ అది అలా సరిపోతుంది. సో దీన్ని కాసేపు మనం వాటర్లో వేస్తే ఇవి ఇంకాస్త పైకి లేస్తాయి. అవునవును. కుందేళ్ళ ఫామ్ పెట్టేసాను నేను. సో ఇలా స్ట్రైట్గా పైకి లేస్తుంది. కూల్. సో దీన్ని కళ్ళు పెడదామా? ఎస్. సో డిస్ప్లే ముందర పెట్టుకుంటే చాలా ఇలా నీళ్ళల్లో వేసి ఉంచి. అండ్ బెస్ట్ ఏంటంటే వేస్ట్ చేయకుండా తినేయచ్చు కూడా హ్యాపీగా. ఈ కళ్ళు మీరు పెట్టేస్తారా? ఓ ఎస్, ఐ వుడ్ లవ్ టు. సో జస్ట్ అలా ఫింగర్ వెట్ చేసుకొని దాన్ని ఇలా పెట్టేస్తే మీకు ఫింగర్కి వచ్చేస్తుందండి. సో ఇలాంటివి కూడా మనం అంటే పిల్లలతో చేయించవచ్చు. కటింగ్ పార్ట్ వరకు మనం చూసేసి. ఎస్. సో ఈ ఐస్ ఇవన్నీ కూడా వాళ్ళతో చేయించామనుకోండి, సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మేము కూడా కార్వింగ్ చేసామని. సో ఇవి ప్లేట్లో పెట్టేసేద్దాం. సో ర్యాబిట్లకు లడ్డు తినిపించేసేద్దాం అండి. అవును. ఎంత బాగున్నాయో అసలు, క్యూటీగా ఉన్నాయి, క్యూటీగా. ఎస్. లడ్డూలు రెడీ అయిపోయాయండి. సో వాటితో పాటు సో తొందరగా తినేసారు, లేకపోతే మనకు ఈ కుందేలు కూడా తినేసేస్తాయి. అదే అనుకుంటున్నాను నేను. కార్న్ఫ్లేక్స్ లడ్డు అలాగే కుందేలు భలే బాగున్నాయి కదా. మనం ట్రై చేద్దాం, చాలా చాలా సింపుల్ కాబట్టి. ఓకేనా? తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. కార్న్ఫ్లేక్స్ లడ్డు తయారీ విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్, కార్న్ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకోవాలి. చేతికి నెయ్యి రాసుకుని కొంచెం కొంచెం తీసుకుని లడ్డూలాగా చుట్టుకోవాలి. అంతే, కార్న్ఫ్లేక్స్ లడ్డు రెడీ. కార్న్ఫ్లేక్స్ లడ్డు తీసేసుకోండి. యమ్ యమ్. అతుక్కుపోయింది అంటే ఇంకొంచెం పాకం బెల్లం కదండి. గట్టిగా ఉంది, భలే బాగుంది. ఇలా ఉంటేనే కొంచెం పిల్లలకి పని ఉంటుంది. పళ్ళు గట్టి పడాలంటే తప్పకుండా తినండి ఈ లడ్డు. మంచి బాగుంది. టేస్ట్ వచ్చింది. అంటే మంచి ఆ క్యారమల్ టేస్ట్ తెలుస్తుందండి. బెల్లం ముద్ర పాకం చేసుకుంటాం కదా, మధ్య మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ కూడా తగులుతూ బాగుంది. అంటే కాన్ఫ్లెక్స్ ఎక్కువగా మనం ఆ బ్రేక్ఫాస్ట్లు పాలతో కానీ ఏదన్నా అంటే బార్స్ చేసుకుంటారు, హెల్దీ బార్ అని చెప్పి వాటిలో ఎక్కువ వాడుతుంటారు. ఇలా అప్పుడప్పుడు లడ్లు కూడా ట్రై చేసుకోవచ్చు. అవును, చాలా బాగుంది, చాలా చాలా బాగుందండి. నో టాకింగ్, ఓన్లీ ఈటింగ్. చాలా టేస్టీగా ఉంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఆ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. హైదరాబాద్ ముత్యాల ఆభరణాలకు ఫేమస్. ముత్యాల ఆభరణాలు అందానికి, ఆకర్షణకు ఫేమస్. మరి ముత్యాలు నాణ్యమైనవా కావా తెలుసుకోవాలి అంటే ఈ టెక్నిక్ ఉపయోగించండి. అదేం లేదండి, చిన్న టెక్నిక్ ఏంటంటే ఆ ముత్యాలను పంటితో అలా కొరికి చూసినట్లయితే గరుకుగా ఉన్నట్లయితే అవి నాణ్యమైనవి, అవే సాఫ్ట్గా ఉన్నట్లయితే అవి కాస్త నకిలీవని అర్థం చేసుకోవచ్చు. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం చూసిన రెసిపీ తోటకూర కంది పచ్చడి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ, హెల్దీ రెసిపీ. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే తోటకూర, కందిపప్పు ఉన్నాయి మెయిన్గా. తోటకూర మనకి పాలకూర కానీ బచ్చలు కానీ కంపేర్ చేస్తే ఆటోమేటిక్గా కొంచెం ఫైబరస్గా ఉన్నట్టు ఈజీగా తెలుస్తుంది. సో అది లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి మన డైట్లో ఒక కర్రీ లాగా కానీ లేకపోతే ఇలా ఇంట్రెస్టింగ్గా పచ్చడిలాగా తయారు చేసి మనం తీసుకోవచ్చు. పచ్చడి మనం తయారు చేసినప్పుడు అది చాలా కారంగా ఉండాలని కానీ లేకపోతే మసాలా కానీ ఉప్పు, ఆయిల్ ఎక్కువ ఉండాలని ఏం లేదు. మనం సింపుల్గా మన ఫ్యామిలీ అందరూ తినేటట్టు చేయాలంటే కొంచెం ఆయిల్, ఉప్పు అన్నీ తగ్గించి వేసుకొని కూడా రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఈ రెసిపీలో కందిపప్పు వేస్తున్నారు కాబట్టి కందిపప్పు నుంచి ఆ ఫుల్నెస్ అనేది, ఆ బాడీ అనేది వస్తుంది. మనకి కొద్దిపాటు ప్రోటీన్ బెనిఫిట్ కూడా వస్తుంది. సో ఓవరాల్గా వెరీ గుడ్ ఐడియా. గ్రీన్ లీఫీ వెజిటబుల్ని చట్నీ లాగా తయారు చేస్తున్నారు కాబట్టి చాలా ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు.
మనం చూసిన రెసిపీ క్యాబేజ్ బఠానీ పులావ్. ఇప్పుడు మనకి సీజనల్గా అవైలబుల్ ఉండే బఠానీలు ఉన్నాయి, ఇందులో క్యాబేజ్ ఉంది అండ్ బాస్మతి రైస్ ఉంది. సో మనం ఉట్టి ప్లెయిన్ బగారా రైస్ చేసే బదులు లేకపోతే ఓన్లీ ఒక నాన్ వెజిటేరియన్ పులావ్ లాగా చేయకుండా మనం రెగ్యులర్గా కర్రీ ఫామ్లో యూస్ చేసే వెజిటబుల్స్నే పలావ్ లాగా చేస్తే అదొక ఇంట్రెస్టింగ్ వేరియేషన్ లాగా పిల్లలందరూ ఇంట్రెస్టింగ్గా తింటారు. క్యాబేజ్ ఒక క్రూసిఫరస్ ఫ్యామిలీ నుంచి వస్తుంది, అంటే యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉండే వెజిటబుల్ కాబట్టి కర్రీ లాగా కనుక మన ఫ్యామిలీలో పిల్లలు తినకపోతే ఇలాంటి పలావ్ లాగా తయారు చేసి తీసుకోవచ్చు. పచ్చి బఠానీల్లో మనం చూస్తే పైన పొట్టు కూడా చాలా ఈజీగా తినేస్తాం, ఫైబ్రస్గా ఉండదు, ఈజీగా కన్జ్యూమ్ చేసేస్తాము. సో ప్రోటీన్ అండ్ ఫైబర్ రెండు కూడా వస్తాయి. సో మనం ఎక్కువ క్వాంటిటీ వేస్తేనే దీని బెనిఫిట్ ఉంటుంది. అంటే రైస్లో మనం ఎక్కడో ఒక్క బఠానీ చూడడము, కొంచెం ఏదో క్యాబేజ్ చూస్తాము అంటే దానిలో మనం కర్రీ కలుపుకున్నంత బెనిఫిట్ ఉండదు. సో మనం కనుక ఫ్యామిలీకి ట్రూలీ బెనిఫిషియల్గా చేయాలి అనుకున్నప్పుడు లార్జ్ క్వాంటిటీస్లో వేస్తే దాని బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఒక సింపుల్ హెల్దీ పులావ్ రెసిపీ అప్పుడప్పుడు మన డైట్లో తప్పకుండా ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ కార్న్ఫ్లేక్స్ లడ్డు. ఇది ఒక క్విక్ ఈజీలీ ప్రిపేర్ చేసే లడ్డు, ఒక క్రంచీ లడ్డు లాగా తయారు చేశారు. ఇందులో మనం రెగ్యులర్గా తినే కార్న్ఫ్లేక్స్ యూస్ చేసి దానిలో కొంచెం బెల్లము అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశారు. ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా కూడా, ఒక క్విక్గా తయారు చేసేది. ఎస్పెషలీ మనము పాలు పంచదార అవన్నీ యూస్ చేయకుండా బెల్లం యూస్ చేశారు. సో పంచదారని మనం ఎప్పుడైతే బెల్లంతో రీప్లేస్ చేస్తామో అందులో పొటాషియం వాల్యూ ఎక్కువ వస్తుంది, అలాగే కొన్ని అన్పాలిష్డ్ మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి లభిస్తాయి. ఇలా కనుక మనం ట్రై చేయాలనుకుంటే ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్ పౌడర్ కానీ, కిస్మిస్ కానీ, కొంచెం డేట్స్, అంజీర్ లాంటివి కనుక యాడ్ చేస్తే ఇంకొంచెం హెల్త్ అనేది, న్యూట్రిషన్ అనేది ఇంప్రూవ్ చేసినట్టు అవుతుంది. మనం ఇట్లా తయారు చేసినప్పుడు ఒక్కొక్క లడ్డు నుంచి మనకి రఫ్లీ అబౌట్ మేబీ 50-60 క్యాలరీస్ వస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు టిఫిన్ బాక్స్ ఐడియా లాగా మనం దీన్ని పిల్లల కోసం యూస్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ గోర్చిక్కుడు పల్లీలు వేపుడు. ఇందులో ఇంగ్రీడియంట్స్ కనుక మనం చూస్తే గోర్చిక్కుళ్ళు ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి. ఈ గోర్చిక్కుడు వెజిటబుల్ ఎవరికి ఇంపార్టెంట్ అని చూస్తే స్పెసిఫిక్గా మనం గమనించాల్సింది ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఏం వెజిటబుల్స్ తీసుకుంటే మంచిది అంటే అందరికీ కాకరకాయ తొందరగా తెలుస్తుంది, కానీ గోర్చిక్కుళ్ళలో చాలా వెరీ గుడ్ షుగర్ తగ్గించే ప్రాపర్టీస్ ఉన్నాయని చాలా తక్కువ మనకి తెలుసు. గోర్చిక్కుల్లో మనకి మిగతా వెజిటబుల్స్ అన్నిటికంటే కూడా సాల్యుబుల్ ఫైబర్ అనేది చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. అంటే మనం 50% అందులో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇలా ఎందులోంచైనా కూడా మనకి సాల్యుబుల్ ఫైబర్ కనుక లభిస్తే అది షుగర్స్ని, కొలెస్ట్రాల్స్ని తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది. సో మీ డయాబెటిక్ పేషెంట్స్ ఏం వెజిటబుల్ తీసుకోవాలి అంటే చిక్కుడు ఫ్యామిలీస్ అన్నీ మంచివి, అందులో స్పెసిఫిక్గా గోర్చిక్కుడు చాలా చాలా మంచివి. అలాగే ఈ రెసిపీలో కొంచెం పల్లీలు యాడ్ చేశారు. సో పల్లీలు తినకూడదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ స్మాల్ క్వాంటిటీలో మనము కనుక మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే దానిలోంచి వచ్చే బి కాంప్లెక్స్ న్యూట్రియంట్ బెనిఫిట్ అనేది మనకి లభిస్తుంది. బి కాంప్లెక్స్ ఎప్పుడు కూడా మన నర్వ్ హెల్త్కి ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎజైల్గా ఉండాలన్నా, నర్వస్ సిస్టమ్ బాగా ఉండాలన్నా కూడా చాలా బాగా పనికొస్తుంది. సో ఎస్పెషలీ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తినరు కాబట్టి వాళ్ళకి కావాల్సిన బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ అనేవి ఇట్లాంటి నట్స్ అండ్ లెగ్యూమ్స్ నుంచే వస్తాయి. సో ఈ రెసిపీ ఒక వెరీ హెల్దీ రెసిపీ కాబట్టి మనం రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మన గోళ్ళ ఆరోగ్యాన్ని బట్టి మన ఆరోగ్యాన్ని అంచనా వేస్తూ ఉంటారు డాక్టర్లు. గోళ్ళకి అంత ప్రాముఖ్యత ఉంది. మరి కొంతమందికి గోళ్ళు బాగా పెలుసుబారిపోతూ ఉంటాయి, విరిగిపోతూ ఉంటాయి కదా, వారు ఈ చిట్కా ఫాలో అవ్వచ్చు. నిమ్మరసం కానీ, వాడేసిన నిమ్మ చెక్కలు కానీ తీసుకుని దాన్ని గోళ్ళకి అప్లై చేసుకుంటూ ఉండాలి. నిమ్మ చెక్కలతో గోళ్ళను రుద్దుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే గోళ్ళు దృఢంగా తయారవడమే కాకుండా షైనీగా కూడా తయారవుతాయి. మీ తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ టీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు ఇవాళ చేసిన వంటలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మేము చేసే ఈ వంటలు మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ విలువైన సలహాలని, సూచనని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే. నమస్తే.